హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు మా ఊరికి వచ్చాము. ఇక్కడ మా మావయ్య చేపలు తీసుకొచ్చాడు. వాటిని ఎలా క్లీన్ చేస్తున్నాడో చూద్దాం పదండి. ఫస్ట్ చేపలకు పొట్టంతా తీసి వాటి సైడ్కున్నవి అన్నీ చిన్న చిన్నవి కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత బండకేసి బాగా రాయాలి. రాసిన తర్వాత కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వాటి లోపల ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి. నీట్గా కడుక్కొని ఈ చిన్న చిన్న ముక్కలని కొంచెం ఉప్పు వేసి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు చేపల పులుసు చేద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, స్టార్ చెక్క, మిరియాలు, పల్లీలు, పుట్నాలు, ఇలాచి, లవంగాలు, జీలకర్ర, మెంతాలు, బిర్యానీ ఆకు. వీటన్నిటిని తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి గిన్నె వేడి అయ్యాక వీటన్నిటిని వేసి వేయించుకోవాలి. కొంచెం చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకుందాం. ఇప్పుడు కొన్ని టమాటాలు కట్ చేసుకోవాలి. టమాటా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అలాగే కాల్చుకున్న ఆనియన్ను తీసుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వీటన్నిటిని వేసి ఒక తిప్పిన తర్వాత కాల్చిన ఉల్లిగడ్డ, టమాటాలు వేసుకోవాలి. వేసి ఇందులోకి కారం వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొంచెం అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇలా నూనె పైకి తేలుతూ ఉడుకుతూ ఉండాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలాగే ఉంచేసుకోవాలి. గ్రేవీని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా మరుగుతూ ఉంటుంది. మరిగినప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. వేసుకొని క్యాప్ పెట్టుకోవాలి. క్యాప్ పెట్టుకొని ఒక 10 నిమిషాలను అలాగే ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకున్నాను. 10 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడికింది. దీన్ని స్పూన్తో కదిపితే మొత్తం చేపలన్నీ విరిగిపోతాయి. అందుకే ఇలా షేక్ చేయాలి. షేక్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాలు అలాగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల గ్రేవీ అడుగంటకుండా ఉంటుంది. అంతే. లాస్ట్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అంతే, మన చేపల పులుసు రెడీ అయిపోయింది.